ఇప్పుడు తీసే హరిహర వీరమల్లులో కూడా ఇప్పుడు ఫస్ట్ టైం పాన్ ఇండియా సినిమా తీస్తున్నాం. ఈ సినిమా ఆయన ఇక్కడ పవర్ స్టార్ ఓన్లీ ఆంధ్ర రాష్ట్రానికి. ఈ సినిమాతోటే ఆయన టోటల్ ఇండియా స్టార్ అవుతారు. ఇప్పుడు లేటెస్ట్గా మేము కొన్ని సీన్లు చేసాం. ఆయన ఎలక్షన్ అయిన తర్వాత చెప్తే ఆయనకు కూడా తెలియదు. ఆ సీన్లన్నీ ఆయన చేసి ఫినిష్ చేస్తే వస్తే పాన్ ఇండియా సినిమా అవుతుంది అది. ఎందుకంటే నేను అందరిలాగా డబ్బులు చేసుకోవచ్చు అంటే ఒక 20 రోజులు 30 రోజులు చేసి 4-5 సినిమాలు ఆయనతో చేసేసి ఉండొచ్చు. సినిమా ఆయనకు కూడా ఉపయోగపడాలి, ఆయనకి పేరు రావాలి, సినిమాను బాగుండాలి, ప్రజలకు ఉపయోగపడాలి అని ఒక 17th సెంచరీ సినిమాని అటెంప్ట్ చేసి తీస్తున్నా సినిమాని. సినిమా బయటకు వచ్చాక తెలుస్తుంది. ఈలోపు ఈ సాక్షి పేపర్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న గ్రేట్ ఆంధ్ర అన్న ఒక అతను ఈ సినిమా బయటికి రాదు, ఆగిపోయింది, అసలు ఇది లేదు, పక్కన పెట్టేశారు అని మొన్న కూడా అసలు రాశాడు. నేను వెంటనే వాళ్ళ మీద ఏమైనా కౌంటర్ ఇస్తే మళ్ళీ బురద చల్లుతారు. అందుకని ఏం చెప్పంటే ఇరాన్లో, బెంగళూరులో, హైదరాబాద్లో అన్ని చోట్ల గ్రాఫిక్ వర్క్ జరుగుతుంది, త్వరగా ఫినిష్ అవుతుంది. ఇది హరిహర వీరమల్లు పార్ట్ 1 కాదు, పార్ట్ 2 కూడా చేస్తున్నాం. అలాంటి గొప్ప వ్యక్తి ఆయన పవర్ స్టార్ అని వెయ్యొద్దు అంటాడు. పవరే లేదు, పవర్ స్టార్ ఎందుకు, పవర్ వేయొద్దు అంటాడు ఆయన. అని నాకు కూడా నేను ఇప్పుడు బయట మాట్లాడను, మా చేతలే ఉంటాయి అంతే తప్ప. అలాగుంటే నేను ఇప్పుడు ఇక్కడ కాపు సంఘానికి నన్ను ప్రెసిడెంట్గా, సార్ నేను బిజీగా ఉంటాను, అసలు నేను రానండి సార్, వద్దు సార్ మీరు పేరు ఉంటే చాలన్నారు. అలాగూ నేను 53 సంవత్సరాలు చెన్నైలో ఉంటున్నాను, ఎంతో అనుభవం ఉన్నా బయటికి ఎక్స్ప్రెస్ చేయలేం, కానీ సినిమా ద్వారా చెప్తాను అనమాట. ఎందుకు చెప్తా అంటే కర్తవ్య సినిమాకి నేను కిరణ్ బేడిని పిలిచి ఓపెనింగ్ చేశాను. ఇక ఆశీవన సినిమా తీశాను పాలిటిక్స్ మీద, దానికి మేనకా గాంధీని పిలిచాను. కర్తవ్య హిందీలో తీస్తే అమితాబ్ బచ్చన్ ఫస్ట్ షాట్ డైరెక్షన్, కిరణ్ బేడి క్లాప్.